మే 21 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దానిపోయెను. ప్రసంగి 11వ అధ్యాయం 3వ వచనం. అలా అయితే అవి ఆకాశాన్ని చీకటి చేసేస్తున్నాయని మనమెందుకు భయపడాలి? కొద్దిసేపు సూర్యకిరణాలను అడ్డుకోగలవు అన్నది నిజమే కాని ఆ మేఘాలు సూర్యుని ఆపేయలేవే. మేఘాలతో కప్పబడిన సూర్యుడు కొద్దిసేపట్లో మళ్లీ ప్రకాశిస్తాడు. ఈలోగా ఆ కారుమబ్బులు వర్షాన్ని కుమ్మరిస్తాయి. అవి ఎంత నల్లగా ఉంటే అంత వర్షాన్ని కుమ్మరిస్తాయని మనకు తెలుసు. అసలు ఆ కారుమబ్బులు లేకపోతే మనకు వర్షాలు ఎలా కురుస్తాయి? మన కష్టాలు ఇప్పటి వరకు మనకు ఆశీర్వాదాలే తెచ్చిపెట్టాయి. ఇక ముందు కూడా వాటి వలన మనకు ఆశీర్వాదాలే దొరుకుతాయి. కష్టాలు అనే నల్లని రథాలే ధగధగ మెరిసే తెల్లని కృపను మోసుకొస్తాయి. త్వరలోనే కారుమబ్బులు ఖాళీ అయిపోతాయి. ఆ కురిసిన వర్షానికి తడిచి ప్రతి లేత మొక్క ఎంతగా సంతోషిస్తుందో. మన దేవుడు వేదనావర్షంలో మనల్ని తడిపేయవచ్చుగాని తన ఉగ్రతలో ముంచేయడు. వేదనతో తడిపిన తరువాత తన కృప అనే వెచ్చదనంతో మనల్ని మళ్లీ ఉత్తేజపరుస్తాడు. మన దేవుని ప్రేమలేఖలు చాలాసార్లు నల్లని కవర్లో వస్తాయి. ఆయన పంపిన సరుకుల బళ్ళు చికాకు పెట్టే శబ్దాలు చేసినా ఆ బళ్ల నిండా మనకు ప్రయోజనం కలిగించే వస్తువులెన్నో పంపబడ్డాయి. ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మధుర సువాసనిచ్చే పువ్వులు పూస్తాయి. మనలను పోషించే పళ్ళు కాస్తాయి. కారుమబ్బులను చూసి మనం కంగారు పడవద్దు. కాని ఏప్రిల్ మేఘాలు వర్షాల ద్వారా మనకు మే నెలలో పువ్వులు పూస్తాయని సంతోషించి పాటలు పాడదాం. ప్రభువా, మేఘాలనేవి నీ పాదధూళే కదా. కారుమబ్బులు కమ్మి చీకటిగా ఉన్న రోజున వాటి వెనుకనే ఉండి నువ్వు మాకెంత దగ్గరగా వచ్చావు. నాలో ఉన్న ప్రేమ నిన్ను చూసి సంతోషించింది. మేఘాలు కరిగిపోతూ వర్షిస్తూ చుట్టుప్రక్కల చిన్న చిన్న కొండలన్నిటినీ తడుపుతూ సంతోషపెట్టడాన్ని నాలో ఉన్న విశ్వాసం చూసింది.